హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెట్రో రైల్వే నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి శాలరీస్ మంత్లీ వచ్చేసి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 10+2 డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ 13 మార్చ్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్చి 20th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 19th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 30 ఏప్రిల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మేలో అయితే కండక్ట్ చేస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మరీ అడగద్దండి, ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. ఇండియన్ నేషనల్స్ ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి, అలాగే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని పోస్టులు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేసినట్లయితే మీకు అయితే అర్థం కాదు. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేసుకోండి. అలాగే మనకి ఒక జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో, మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి మనకి 88 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకి డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే బేసిక్ పేనే మనకి 33,000 నుంచి మన 67,300 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మనకి దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి 44 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ S&T విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. ఓకేనా. 60% మార్క్స్ అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. ఏ ఒక కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్కి సంబంధించి మనకి 155 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో డిప్లొమా చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 60% అయితే మార్క్స్ ఉండాలి. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే 33,000 నుంచి మనకి 67,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 8 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 4, అలాగే పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మెయింటెనర్ ఎలక్ట్రికల్ విభాగంలో మనకి 78 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయ్యి మనం ITI చేసినట్లయితే, ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో మనకి 60% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే SC/ST వాళ్ళకి మనకి పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. 50% అయితే తెచ్చుకున్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయింటెనర్ S&T విభాగంలో ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 26 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th పాటు ITI పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ITI ఎలక్ట్రికల్ ఒక మెకానిక్ విభాగంలో ITI చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క బేసిక్ పేనే మనకి ఒక పోస్టులకి 19,000 నుంచి మనకి 39,000 పర్ మంత్ అయితే మనకి బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి మనకి 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే BE BTech చేసి ఉండాలి. BTech ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసినట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 60% అయితే మార్క్స్ తెచ్చుకోవాలి. మనకి అన్ని పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ సేమ్ అయితే ఉందండి. 21 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. అసిస్టెంట్ మేనేజర్ ఎస్ఎన్టీ విభాగంలో మనకి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఆపరేటర్లో ఆపరేషన్కి సంబంధించి 3, అలాగే మనకి ఒక మేనేజర్ ఐటీ విభాగంలో 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి అకౌంట్స్ విభాగంలో 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్ ఆర్కిటెక్చర్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీకి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే 15,000 నుంచి 1,60,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది ఈ యొక్క పోస్టులకి. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అలాగే మనకి సేమ్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకి మనకి సేమ్ అయితే ఇచ్చారు. మనకి బీఈ బీటెక్ చేసిన, ఎంబీఏ చేసిన, అలాగే మనకి చార్టెడ్ అకౌంట్ చేసిన ప్రతి కేటగిరీ వాళ్ళకి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. పీజీ చేసిన వాళ్ళకి, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఒక పోస్టులకి అయితే చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి పోస్టులను బట్టి మనకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాన్ని బట్టి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పోస్టులను బట్టి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్కి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు మనకి ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకి పోస్టులను బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే మనకి యాడ్ చేయడం జరుగుతుంది. మనకి 2 అవర్స్ పాటు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి జనరల్ అవేర్నెస్, లాజికల్ ఎబిలిటీ, అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి, అలాగే మనకి పోస్ట్ రిలేటెడ్గా అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి నెగిటివ్ విధానం కూడా 1/3 అయితే మనకి ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇనిషియల్గా ఒక 2 ఇయర్స్ పాటు మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మనకి ఒక సర్వీస్ ఈ యొక్క షూరిటీ బాండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క షూరిటీ బాండ్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ మనకి ఒక జాబ్లో అయితే మనం వర్క్ చేస్తాము అని మనకి ఒక షూరిటీ బాండ్ పైన అయితే మనకి సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించి పోస్టుల వైజ్ అయితే మనకి కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు 1,180 రూపీస్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి. ఒక వెబ్సైట్ని విజిట్ చేసి కానీ లేదంటే అప్లై ఆన్లైన్ అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో విజిట్ చేసి అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరే కానీ మీరు మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే యూపీలో అయితే ఉంటుందండి. మన స్టేట్లో అయితే ఉండదు కదా అని చెప్పి డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఓకేనా. మనకి యూపీలో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాయవలసి అయితే ఉంటుంది మనము. కానీ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. యూపీకి వెళ్ళి అప్లై చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అయ్యి అప్లై చేసుకోకుండా వదిలిపెట్టకండి. ఎందుకంటే మంచి నోటిఫికేషన్, మీకు మంచి శాలరీస్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఏ ఒక్క సెంటర్స్ ఉంటాయి అని. ఓకేనా. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంత అందుతుంది అనమాట. అందులో అయితే జాయిన్ అవ్వండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మంచి శాలరీస్ ఉన్నాయి. మనకి బేసిక్ పేనే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక పోస్టులకు సంబంధించి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మిస్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎట్లాంటి నోటిఫికేషన్ అయితే రాదనమాట. ఎందుకంటే మీకు చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా, ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ, ఎంబీఏ, ఇలా బీటెక్ చేసిన ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నాయి. చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. చాలా దూరం ఉంది కదా, యూపీలో కదా, మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయలేం కదా అని చాలా వరకు అయితే అప్లై చేసుకోరు. మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అయితే కంపల్సరీగా అయితే రావడం జరుగుతుంది. ఏమంటే కొద్దిగా అయితే కష్టపడండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.